So hey guys, welcome back to another gameplay video. ఈ రోజైతే మనం ఆడబోతున్నాం ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ గేమ్ అయితే ఆడబోతున్నాం. గేమ్ ఎలా ఉండబోతుందో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. లేట్ చేయకుండా గేమ్ని అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఈ గేమ్ ఒక ఓపెన్ వరల్డ్ గేమ్ అన్నట్టు. అండ్ ఇక్కడ మనకి 2 మ్యాప్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. సో ఈ 2 మ్యాప్స్లో మనకి 1 మ్యాపే వస్తుంది. సో దీనిలో అయితే ప్రెస్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. మీరు చూసినట్టయితే ఇక్కడ అంటే గ్రాఫిక్ది కానీ దేనిది కానీ సైజ్ది కానీ చాలా ఉంటాయి సెట్టింగ్స్. సో అవి మన మీద డిపెండ్ ఉంటుంది, మనం చేసుకోవాలా లేదా. సో నేనైతే జస్ట్ ట్రయల్ కోసం ఆడుతున్నాను కాబట్టి సెట్టింగ్స్ అన్నీ చేసుకోవట్లేదు. మీకు ఇట్లా సెట్టింగ్స్ గురించి తెలియాలి అని అనుకుంటే నాకు కమెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ అంటే నాకు తెలిసిన తర్తానే చెప్తాను మీకు, నాకు అంత తెలీదు ఈ గేమ్ గురించి. అండ్ దీంట్లో మనకి చాలా డిఫరెంట్ బాడీస్ ఉన్నాయి. సో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఎక్కువ ఏం లేదు, దాంట్లో టైం వేస్ట్ చేయలేదు. సో గేమ్ ఎలా ఉంది అది చూడబోతున్నాం మనం గంతే. అండ్ ఇక్కడ గేమ్ ఎంట్రో అనుకుంటా ఇది. సో చూద్దాం గైస్, ఇది టెక్నాలజీ కూడా ఉంటుందా లేదంటే జస్ట్ ఇట్లా సర్వైవర్ గేమ్ ఉంటుందా. మనకి టుమారో వరల్డ్ గేమ్ ఉంది కదా, అలా ఉండబోతుందో తెలీదు. ఈ గేమ్ అయితే నేను ఫస్ట్ టైం అయితే ఆడబోతున్నాను. అండ్ నాకు తెలిసిన వాటికి మీకు చెప్తాను, నాకు అర్థమైంది మీకు అర్థం అయ్యేటట్టు చెప్తాను. సో ఓకే, ఇక్కడ మనకి ఇదే ఎండింగ్ కావచ్చు. సో లెట్స్ సీ గైస్, మనం ఎక్కడున్నామా ఏంది అనేసి. సో ఇక్కడ మనకి టుమారో వరల్డ్ ఆన్లైన్ గేమ్ ఉంది కదా, అట్లనే ఇది కూడా ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మన చేతికి ఏదో ప్యాచ్ ఉన్నట్టుంది, బట్ అది దేనికి సంబంధించిందో మనకైతే తెలియదు అన్నట్టు. అండ్ ఇది కొంచెం గ్లీచ్ అవుతుంది, అంటే స్ట్రక్ అవుతుంది. అది నా ఫోన్ ప్రాబ్లమా లేదంటే ఈ గేమ్ ప్రాబ్లమా నాకైతే తెలీదు. అండ్ చాలా కష్టంగా అయితే ఆడుతున్నాను దీన్ని నేనైతే. ఆల్ రైట్, ఇక్కడ మనకి కొన్ని టాస్క్ ఇస్తారా లేదా అది కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు ఏం కూడా అర్థం కావట్లేదు, ఏమి తిప్పినా చాలా స్ట్రక్గా వస్తుంది ఇది గేమ్ అయితే. మేబీ నా ఫోన్ ప్రాబ్లం కావచ్చు, నేను ఈ గేమ్ని అయితే బ్లేమ్ చేయను. ఓకే, సో ముందుకెళ్ళి చూద్దాం గైస్, ఏదైనా మనకు కనిపిస్తుందా. ఇక్కడ అస్సలు కూడా ఏం లేదు గైస్. మనకి టుమారో ఓపెన్ వరల్డ్ గేమ్లో అయితే మనకు ఒకటి కనిపించింది, మన బ్యాగ్ కానీ అంటే మనం వస్తువులు పెట్టుకునే ఐటమ్స్ కానీ. బట్ దీంట్లో నాకు అలాంటి ఏం లేదు. బట్ ఇక్కడ ఇది చూసారు కదా, దీన్ని మనం కొనాల్సి వస్తుంది ఇంకో మ్యాప్ కావాలనుకుంటే. బట్ నాకు దీంట్లోనే అర్థం కావట్లేదు, ఇంకొకటి నేను కొంటానా, అది అస్సలు కొన్నాను. అది కూడా జస్ట్ 200లో 100 రూపీస్ కూడా కాదు, 5000 ఆర్ 3000 అన్నట్టుంది. అది అంత బడ్జెట్ లేదు బాబోయ్. సో ఇక్కడ నేను ముందుకు వెళ్దాం గైస్, ఎందుకు అంటే ముందు మనకి ఏదైనా దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి 4 కనిపిస్తున్నాయి కదా, 4 థింగ్స్ లైక్ ఎనర్జీ కానీ పవర్ కానీ. సో అవన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి. బట్ ఎట్లనో నాకైతే తెలియదు గైస్. అండ్ మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ పెట్టండి. సో లెట్స్ గో, ముందుకైతే వెళ్దాం. ఐ థింక్ మనకి ఏదైనా దొరకవచ్చు కొత్తది. సో ఇక్కడ మనకి పైన ఇస్తున్న కొన్ని థింగ్స్ అయితే వాటిని మనం కంప్లీట్, అంటే అవి జస్ట్ ట్యుటోరియల్స్ అన్నట్టు. సో వాటిని మనం జస్ట్ ఇగ్నోర్ చేస్తే సరిపోతుంది. ఆల్ రైట్, సో ఇక్కడ జంప్ చేయాలంట. సో జంప్ చేద్దాం. జంప్ ఆప్షన్ ఎక్కడుందో కూడా కనిపించట్లేదు నాకైతే. ఓకే, ఏదిరా జంప్ ఆప్షన్స్. సో ఫర్గెట్ గైస్, నాకు ఇక్కడ చాలా ఇరిటేట్ వస్తుంది, ఎందుకంటే జంప్ ఆప్షనే కనిపించట్లేదు నాకైతే. సో దీంట్లో ఏదైనా ఉంటుందేమో ప్రెస్ చేస్తున్నాను నేనైతే ర్యాండమ్గా, బట్ నాకైతే దొరకట్లేదు. ఐ థింక్ గైస్ మనకి రైట్ సైడ్లోనే ఉంది, కానీ మీకు కూడా కనిపించట్లేదు, నాకు కూడా కనిపించట్లేదు. బట్ రైట్ సైడ్లో ఉందంట. సరేలే, ఓకే. సో ముందు అయితే కొంచెం సేపు అయితే అటు తిరుగుతున్నాను నేను. నాకు ఏదైనా కొత్తది దొరికితే దాని ద్వారా అయినా ఈ గేమ్ని ఆడడానికి ఒక రీజన్ దొరుకుతుంది అనేసి అయితే నేను ఆడుతున్నాను ఈ గేమ్ని. ఆల్ రైట్, ఇక్కడ దీని అంతలో ఇదే మిషన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి గైస్. ఆల్ రైట్, చలో ముందుకు వెళ్ళిపోదాం మనము. ఓకే, సో ఇది నడక కూడా ఎలా ఉందంటే చాలా ఒక్కొక్క అడుగు చూసి పెట్టినట్టు ఉంది. అండ్ ఇక్కడ నాకు దొరికిన విషయం ఏంటంటే ఇక్కడ మనం ఈ ఐటమ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. వావ్, బట్ ఎట్లా నాకు కూడా తెలీదు. ఓకే, సో ఫస్ట్ మనకు కావాల్సింది ఇది గైస్. దీంతో మనం చెట్లను కానీ ఎవరైనా యానిమల్స్ని కానీ చంపవచ్చు ఈజీగా. సో ఓకే, నేను ఇంతవరకు ఆన్లైన్ గేమ్ ఆడను, అంటే ఆన్లైన్ ఓపెన్ వరల్డ్ గేమ్స్ అయితే నేను ఆడను, ఎందుకంటే అవి నాకు కొన్ని అర్థం కావు.
సో నేనైతే వాటిని ఇగ్నోర్ చేస్తాను. బట్ ఇలాంటి కొన్ని గేమ్స్ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఒక చెట్టు దొరికింది. సో దాన్ని అయితే కొట్టడం మొదలుపెట్టాను. అండ్ ఇక్కడ నేను చేతులతోటి చెట్టుని కొడితే చెట్టు కూడా కదులుతుంది అన్నట్టు. ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మన హెల్త్ ఎనర్జీ కూడా ఇట్లా లైట్గా వచ్చిపోతుంది. అది ఎందుకో నాకు కూడా తెలియదు గైస్. సో ఇక్కడ 500 ఉందా, 500 or 5000 ఉంది. నేను 3000 అనుకున్నాను దాన్ని. సో ఓకే, ఇక్కడ మన మిషన్స్ కంప్లీట్ అయిపోతాయి. దానంతలో అదే అవుతున్నాయి గైస్. నేనైతే ఏం చేయట్లేదు అని నేను చెప్తున్నాను, బికాస్ నాకు ఏం అర్థం కావట్లేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఆప్షన్ మనకి దానంతలో అదే పోయింది. నేను దానికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వలేను. ఒక్క నిమిషం, ఇందాకైతే మన వెనకాల లేకుండే, బట్ ఇప్పుడు సడన్గా వచ్చేసింది అట్లా. ఓకే, సో ముందు మనకి ఏదైనా కనిపించవచ్చు, చూద్దాం. యాక్చువల్లీ చూద్దాం కాదు, ముందుకు వెళ్దాం గైస్. ఎందుకంటే అక్కడ నాకు ముందు ఒక జంతువు కనిపిస్తుంది. అది జంతువా లేదంటే ఏందా నాకు అర్థం కావట్లేదు. ఓకే, సో దీన్ని అయితే ఒకసారి ఒక పని చేద్దాం. ఊయ్, అరే ఊయ్. సో దీన్ని ఇగ్నోర్ చేద్దాం గైస్. ఇది ఎట్టేటో వెళ్ళిపోతుంది, అస్సలు పట్టించుకోవట్లేదు నన్ను. సో నేనైతే ముందుకు వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నాకు పట్టించుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు నాకు నచ్చరు. సో అందుకే ముందుకు వెళ్ళిపోతున్నాను. అండ్ మనము అటువైపు వెళ్ళేయడానికి ఏదైనా ఉందా? ఐ థింక్ ఉండొచ్చు. సో ఈ గేమ్ నాకు అస్సలు నచ్చలేదు గైస్. బికాజ్ నేను ఫస్ట్ అంటే కొత్త ప్లేయర్ని కాబట్టి నాకైతే ఈ గేమ్ కొంచెం కూడా అర్థం కావట్లేదు. కనీసం ఒక హింట్ అయినా ఇస్తలేదు. ఒక హింట్ ఇచ్చినామంటే మనమే ఏదో ఒక స్టార్ట్ చేస్తాం కదా, ఏ హింట్ లేదు, ఏం లేదు. సో నాకు చాలా ఇరిటేట్గా ఉంది. సో నేను ఈ గేమ్ని ఆడాలా లేదా అది మీ మీద వదులుతున్నాను. బై ఛాన్స్ మీకు ఈ గేమ్ నచ్చితే నేను ఖచ్చితంగా, మీరు కమెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా ఈ గేమ్ని ప్లే చేస్తాను. బట్ ఈ గేమ్ మీకు నచ్చకపోతే మీరు కమెంట్ చేయరు. సో నేనేం అర్థం చేసుకోవాలంటే ఈ గేమ్ మీకు నచ్చలేదు, సో నాకు నచ్చలేదు. సో ఈ గేమ్ని మనం పక్కన తీసి పెట్టేద్దాం అంతే. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మా గల్లీలో ఒక పెద్ద గొడవ జరుగుతుంది. సో ఆ గొడవ వల్ల నేను వాయిస్ రికార్డింగ్ సగం ఇచ్చుకుంటూ అయితే పోతున్నాను అన్నట్టు. అండ్ మనం అట్ సైడ్ అయితే వెళ్ళబోతున్నాం. అట్ సైడ్ పోయినాక మనతో ఏం జరగబోతుంది ఎవరికి కూడా తెలీదు, లైక్ దేవుడికి కూడా తెలీదు. సో ఇక్కడ నా మీద ఏదో అటాక్ జరుగుతుంది, బట్ నాకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ నుంచి పెద్ద మాన్స్టర్స్ ఉన్నారు. వామ్మో గాయ్స్, ఈ గేమ్ చాలా వేస్ట్ గేమ్, నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ దీన్ని నేను రీప్లే అస్సలు చేయను, ఇప్పుడైతే అస్సలు చేయను. ఎందుకంటే బయట గొడవ నడుస్తుంది, నేనైతే గొడవ చూడడానికి వెళ్తున్నాను. మీరు కూడా చూడాలనుకుంటే వచ్చేసేయండి, నేను గొడవ చూడడానికి వెళ్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి